రాష్ట్రంలో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. ఢిల్లీ, అమరావతి కలిసి వేగవంతమైన అభివృద్ధి వైపు ప్రయాణం. జీఎస్టీ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనాలు. 21వ శతాబ్దం భారతదేశాందే. కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోడీ. వీళ్ళకి సంబంధించినటువంటి జర్నలిజంలో ఉండేటటువంటి వింత ధోరణి ఇదే. ఇక్కడ వచ్చింది సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాలు లేకపోతే వీటి గురించి కాదు. ఆయన వచ్చినటువంటిది సూపర్ జీఎస్టీ గురించి, జీఎస్టీలో వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి, దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మనోళ్ళే మనమంతా ఒకటే అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది హైలైట్ అయింది. కానీ అసలు జీఎస్టీ ప్రయోజనాలకు సంబంధించినటువంటిది హెడ్డింగ్ కాలేదు, వార్త కాలేదు. వీళ్ళకి జర్నలిజాన్ని ఎలాగా అడ్డంగా వాడుకుంటారనడానికి ఇది మరొకసారి సజీవ సాక్ష్యం. అయితే కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోందని, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సరికొత్త శక్తి అవతరించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచమంతటా గమనిస్తోందన్నారు. 2 రోజుల కిందటే గూగుల్ పెద్ద పెట్టుబడి ప్రకటించిందని, దేశంలో మొదటి ఏఐ హబ్ నిర్మించబోతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆత్మనిర్భర భారత్ కళ సాకారానికి ఇది చేదోడవుతుందని కొనియాడారు. కర్నూలులో గురువారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టుకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖలో రహేజా